ఇప్పుడు చెప్పు. మనిషికి ఆధ్యాత్మిక అనుభవము ఆకలేసినప్పుడు కలిగే అనుభవం ఒకటేనా? ఒకటి కావు. ఫ్రాంక్గా చెప్పాలంటే మనం దేని అనుభవం అంటున్నాం అంటే ఏదైతే మొట్టమొదటిసారి మన జీవితంలోకి వచ్చిందో దాని అనుభవం అంటున్నాం. కొన్ని రిపీటెడ్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, అయినప్పటికీ ఫస్ట్ స్టార్ అయినట్టే. ఎగ్జాంపుల్, ఆకలి నేను ఇంతకుముందు చెప్పిన అది ప్రూవ్ చేయడానికి సాధ్యం కాలేదు, కానీ ప్రతిసారి మొదటిసారి వచ్చినట్టే మన దగ్గరికి వస్తుంది అది. అందుకని వీ ఎక్స్పీరియన్స్ ఇట్. మిగతావన్నీ కొట్టుకపోతాయి. ఎక్కడైతే ఇది ఆల్రెడీ జరిగిందే కదా అనుకుంటే అనుభవం వెళ్ళిపోయింది. సో అన్ని అనుభవాలు అనుభవాలే, కానీ అన్ని అనుభవాలు ఒక్కటి కావు. ఇది ఫస్ట్ది. తర్వాత అనుభవానికి మనస్సుకు ఏమైనా సంబంధం ఉందా? అనుభవం ఏదైనా మనస్సు యొక్క పరిధికి అతీతంగా ఉందా అనేది కూడా గమనించాల్సిన విషయం. ఇది వ్యక్తి వ్యక్తికి మారుతుంది. ఇది అనాలిసిస్. ఇప్పుడు ఆకలి అన్నది జస్ట్ మనసుకు సంబంధించింది కాదు, శరీరానికి సంబంధించింది. ఒక్కొక్కసారి మనసు మాధ్యమంగా పనిచేయచ్చు. కొన్నిసార్లు ఓన్లీ మనసుకు సంబంధించింది ఉంది, దాని అనుభవం అంటలేదు, అనుభూతి అంటున్నాం. ఆహా గొప్ప అనుభూతి కలిగింది. అనుభూతి అన్నది మనస్సుకు సంబంధించింది. ఉపదేశం శరీరం వచ్చిందంటే అనుభవం అవుతుంది, ఉంది, అప్పుడు అనుభవం అవుతుంది. అది ఉదాహరణకి తొలి రాత్రి అనుభవం, అనుభూతి ఎందుకు కాదు? అనొచ్చు కదా తొలి రాత్రి అనుభూతి అని. రెండు ఉంది. అందుకే అనుభవం ప్రెసీడ్స్. అంటే అనుభూతి కంటే అనుభవం ప్రామాణికం. అందుకే నేను ఒక మానసికం అంతే. ఆ పాట వింటూ గొప్ప అనుభూతి కలిగిందా, ఆకాశాన్ని చూస్తే ఎంత అనుభూతి కలిగింది తెలుసా? శరీరం పక్కకు జరిగింది. ఎప్పుడైతే ఆ అనుభూతి శరీరంలోకి దూరుతుందో అది మెల్లగా అనుభవం అవుతుంది. అందుకే మనస్సు ఒక అమ్మాయి గురించి ఆలోచించినప్పుడు అనుభూతి అయింది, శరీరం పరిచయం అవగానే అనుభవం అయింది. అందుకే తొలి రాత్రి అనుభవం. అనుభూతి ఎందుకు కాదు అంటే అనుభూతి లేదు అందులో. అనుభవంలో అనుభూతి ఉంది, కానీ అనుభూతిలో అనుభవం పాలు తక్కువ. అందుకే నేను ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చాను. ఎందరెందరో ఇచ్చారు స్టేట్మెంట్స్, నేను కూడా ఒకటి ఇస్తున్నా పట్టు. అదేంది? అనుభూతి అన్నది పరోక్ష అనుభవం, అనుభవం అన్నది ప్రత్యక్ష అనుభూతి అని చెప్తాను నేను. ప్రత్యక్షానుభూతి అనుభవం, పరోక్షానుభవమే అనుభూతి. మరి ఏది అనుభవం? ఇస్త్రీ పెట్టే కాలు తొడ మీద పెట్టుకున్న అనుభవమే, లేక ఎండకు పోయి వడదెబ్బ తగిలిన అనుభవమే, హఠాత్తుగా మర్చిపిచ్చి తిన్న తర్వాత మోషన్స్ అయిన అనుభవమే. ప్రతిదీ అనుభవమే. మరి ఏది ఆధ్యాత్మిక అనుభవం అన్నది ఒక రియల్ ఆథెంటిక్ క్వశ్చన్. సో మిగతా అనుభవాలన్నీ కలిగిన తర్వాత దాని ఇంపాక్ట్ జీవన విధానంగా మారదు, ఆ జారీ పడిపోతుంది. సో దేన్ని ఆధ్యాత్మిక అనుభవం అంటున్నామంటే ఏ అనుభవం అయితే అయ్యిందో అంటే ద ఇంపాక్ట్ వాట్స్ ఎవర్ ఇట్ మే బి, అది మొదటిసారి వచ్చింది అట్లా నిలిచిపోయింది అంతే. అదే నీ జీవిత అనుభవంగా మారిపోయింది, అదే నీ జీవితం అయింది, అదే నీ జీవన గమనమైంది. అక్కడి నుంచి నీ కొత్త మాట వచ్చింది, అక్కడి నుంచి నీ కొత్త పాట వచ్చింది. అన్నిటికీ అది ఆధారభూతమైంది అన్నమాట. ఇంకా జారిపోలేదు, అలాగే నువ్వు నిలబెట్టలేదు. ట్రాన్స్ఫర్మేషన్ ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. వెరీ రేర్. ఒకసారి రమణ మహర్షి దగ్గరికి ఒక అతను వచ్చాడంట, చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తి. అరే రమణ మహర్షి అంటే మీరా? నేను ఒకప్పుడు చూసినప్పుడు అట్లా లేవు అబ్బాయిను అన్నాడు. దానికి రమణ మహర్షి ఇచ్చిన జవాబు తెలుసా? అటువంటి జవాబు ఎప్పుడు ఇవ్వడు. అది ఆర్డినరీ ఆన్సర్ కాదు. ఏమన్నాడంటే ఆ శరీరం ఇప్పుడు లేదండి అన్నాడు. అంటే మీరు చూసింది ఆ వ్యక్తి వేరు అన్నాడు. అంటే ఒక అనుభవం మనసు పొరలు చీల్చుకొని శరీరానికి పరిచయం అయిపోయి నీ హోల్ బాడీ మైండ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు అక్కడి నుంచి కొత్త మనసు కొత్త శరీరం ఏర్పడుతుంది. అందుకే సన్యాస దీక్ష ఇచ్చినప్పుడు ఆ పాత పేరు తీసేస్తారు, ఎందుకంటే ఆ పేరును అంటుకొని అన్నీ ఉంటాయి కాబట్టి. అక్కడి నుంచి కొత్త అనుభవాన్ని పొందు
జీవితాన్ని కొత్తగా దర్శించు అని చెప్తారు. మరి ఆధ్యాత్మిక అనుభవం దేనంటాం? చెప్పడం కష్టం. అంటే ఇదే అని చెప్పడానికి ఇది మిద్దంగా ఏమీ లేదు. ఏది తెలుసుకోవడం వల్ల నీ మనసు ఆగిపోయిందో, ఏది తెలుసుకోవడం వల్ల ఈ మనసు ఆడే ఆట నుంచి శాశ్వతంగా బయటపడ్డావో దాన్ని ఆధ్యాత్మిక అనుభవం అనొచ్చు. మిగతావన్నీ అనుభవాలు, తాత్కాలికలే. కాలంలో ఎక్కడో పడిపోతుంది. ఇప్పుడు రోలర్ కోస్టర్ తెలుసారా నీకు? అది అనుభవం కాదా? కానీ కాసేపట్లో దాని యొక్క ఇంపాక్ట్ వెళ్ళిపోతుందా లేదా? మంచి బిర్యానీ తిన్నావు, అనుభవం కాదా? తిన్నది శరీరమే కదా. శరీరం ఫస్ట్ మనసు అనుభూతి చెందే రెస్టారెంట్కి లాక్కపోయింది. అరే ఆడ బిర్యానీ భలే ఉంటుంది అని అనుభూతి చెందేవు. ఆ తర్వాత తింటే అనుభవం అయింది. అక్కడికి వెళ్ళి ఓన్లీ రెస్టారెంట్లో ఉన్న బిర్యానీ చూపించు బాబు, చూసి వెళ్ళిపోతాను అనవు కదా. అదే. సో ఆస్వాదించావు మనసుతో, తర్వాత తిన్నావు, అనుభవించావు. సో ఆస్వాదన మనసుది, అనుభవం శరీరాన్ని. అందుకే అనుభవంలో శరీరం యొక్క భాగస్వామ్యం చాలా గొప్పది. అందరూ శరీరాన్ని విస్మరించారు. చాలా శాస్త్రాలు, పురాణాలు అన్నింటిలో కూడా శరీరాన్ని అది ఒక వేస్ట్ థింగ్గా చెప్పారు. బట్ అకార్డింగ్ టు మీ, నీ జ్ఞానోదయపు అనుభూతిని నిజంగా అనుభవించేది శరీరమే. ఇది నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. బికాజ్ వాట్స్ ఎవర్ ఐ అండర్స్టూడ్ దట్ ఈస్ ఎంజాయింగ్ బై ద బాడీ. ఇప్పుడు ఆహారం గురించి మనసులో స్పష్టత వచ్చిందిరా, ఎవడరా అనుభవించేది? అట్లా ఓకే. అలా అంటే అది కూడా అటాచ్మెంట్ లేకుండా దాంతో మనం డిస్కస్ చేస్తున్నదే మూలం గురించి. అటాచ్మెంట్ లేదు, బొంగు లేదు. ఇప్పుడు అటాచ్మెంట్ అంటే శరీరం అనుభవిస్తుంది, శరీరంతో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏదైనా అటాచ్మెంట్ ఉండని ఉండకపోని శరీరం అనుభవించడం ముఖ్యం. ఏదైనా శరీరం ద్వారా వ్యక్తం అవుతుంది. అరే టైసన్ చెస్ ఆడదాం పారా, మైండ్తో అన్నం అనుకో, చెస్ కిందకి రాదు. అది చెస్ గురించి ఆలోచించినంత వరకే లెక్క. ఆడేది బాడీ కదా, గెలిచిన తర్వాత అప్రిషియేట్ చేసేది బాడీని కదా. సో మైండ్ బ్రహ్మ, ఏదో బాడీ ఆడాలి కదా, అదర్వైజ్ చెస్ ఆడడం ఎట్లయితే. ఇప్పుడు కథ డిస్కస్ చేస్తాం, అందులో మైండ్ పాత్ర ఎక్కువ, చెస్లో మైండ్ పాత్ర ఎక్కువ, మైండే ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. బట్ బాడీ హ్యాస్ టు ప్లే. సరే నువ్వు ఆడకు, వేరేవాడు ఆడాలి కదా, ఎవడో కూడా ఆడాలి కదా. సరే అక్కడ మైండ్కి సంబంధించింది కాబట్టి ఆ మైండ్కే మనం మార్కులు ఇద్దాం చలో. కానీ స్టిల్ బాడీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అట్లా కాకుండా మనం కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే అంటే ఇది ప్యూర్ నా అండర్స్టాండింగ్, నాట్ ఫ్రమ్ ద బుక్స్. ఇదంతా శరీరాన్ని శాంతపరచడానికి. ద అల్టిమేట్ గోల్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ టు మేక్ యువర్ బాడీ సాటిస్ఫైడ్ అండ్ రిలాక్స్డ్. అంతకు మించి పీకే కార్యక్రమాలు ఏం లేవు ఇక్కడ. మైండ్ అడగకుండా బాడీ ఎట్లా అడుగుతుంది? అదే బాడీ కోసమే అదంతా జరుగుతుంది. మైండ్ కోసమే. మైండ్ అది ఇన్విజిబుల్ ఎంటిటీ, కనిపించట్లేదు కంటికి. కానీ దాన్ని ఇమ్మీడియట్గా కరెక్టేరా, నేను ఒప్పుకుంటున్నా. కానీ అందరూ బాడీని విస్మరించరనే అంటున్నా నేను. కానీ నేను బాడీకే పెద్దపీట వేస్తున్నా. నేను మైండ్ విస్మరిస్తలేను. బట్ చివరి అనుభవించే ఆ చివరి ఘట్టం శరీరంలో దాగింది. సో అల్టిమేట్లీ బాడీ ప్రశాంతంగా ఉండాలంటే మనసు అడగాలి, అవునా కదా? బాడీ ప్రశాంతంగా లేనప్పుడు ఆబ్వియస్గా మైండ్ ప్రశాంతంగా లేనట్టే. ఇప్పుడు బాడీ నదుల్లో మునుగుతుంది తప్పనట్లే, ముంచేది ఎవరు? అంతే. మరి అలాంటప్పుడు రమణ మహర్షి తాతయ్యది మరి బాడీ లాస్ట్కి తనది ఏదైపోయింది కదా, క్యాన్సర్ వచ్చి అంటే అట్లాంటప్పుడు మనసు సంబంధం లేదు. మనసు అణిగిపోయింది. తర్వాత బాడీ ప్రారంభ కర్మలు బాడీకి ఉంది. ఇప్పుడు బాడీ షిట్కి వెళ్తుంది, అది మనసుకేం సంబంధం? అది అవసరమైతే కొంత బ్రెయిన్కి సంబంధం ఉండొచ్చు. ఈరోజు నేను బాగా వెళ్ళాలి అని ఎవడన్నా ప్లాన్ చేసుకుంటాడా? ఎవడు చేసుకోడు. వచ్చిన తర్వాత ఇలా వెళ్ళదని చెప్తాడా? చెప్పడు. దట్ ఈస్ ప్యూర్ బాడీలీ ఎక్స్పీరియన్స్ అది. సో బాడీకి ఉండే ప్రారంధాలు బాడీకి ఉన్నాయి. సో మైండ్
ఒక విధి విధానాలు విధులు అట్లాంటివి ఏమీ లేవు. బాడీ అట్లా కాదు పాపం. అందరి శరీరాలు ప్రతిరోజు కర్మ చేస్తూనే ఉన్నాయి. నిజమైన కర్మ చేస్తున్నది బాడీనే. నువ్వు తింటున్నా ఏం చేస్తున్నా లోపల ఏదో నడుస్తూ ఉంటుంది, ఏదో తయారవుతుంటుంది. అది హిమోగ్లోబిన్ తయారు చేసుకోవాలి, రక్త కణాలు బ్యాలెన్స్ చేసుకోవాలి, గుండెకు రక్త సరఫరా చేసుకోవాలి, తర్వాత మెదడుకు కూడా రక్తాన్ని పంపించాలి. నీకు ఎవరైనా చూసినప్పుడు ఏదన్నా కలిగితే, ఒక స్పందన కలిగితే దాన్ని చూసుకోవాలి. ఆ తర్వాత ఏమేమో చూసుకోవాలి పాపం. దానికి ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఒక ప్రధానమంత్రి ఆఫీస్ కంటే 100 రెట్ల పని నడుస్తుంది మన బాడీలో. కానీ మనం దాన్ని తుచ్చమైనది ఎందుకో తెలుసా? బాడీ దానంతకు అది ఏం చేస్తలేదు. చూడు, ఇట్స్ ఆల్ ఇన్స్టిగేటెడ్ బై ద మైండ్. ఆ మైండ్ అనేది బాడీని ముప్పు తిప్పలు పెడుతుంది. అందుకని మనసు అణచడానికి ప్రయత్నం అంతా, మనసు అడిగితే బాడీ అడుగుతుంది, రిలాక్స్ అయిపోతుంది. అంటే ఫస్ట్ మనసు అనిగేస్తే బాడీకి, ఒకవేళ మనసు అనిగిన తర్వాత బాడీకి ఎట్లాంటి ఏదైనా జబ్బు వచ్చినా ఏమొచ్చినా అప్పుడు మైండ్ ఇంపాక్ట్ అంటే అక్కడ మైండే లేదు కాబట్టి. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, నువ్వు ఆలోచించే టైసన్, నువ్వు రీసెంట్గా సినిమాకి వెళ్ళావు, చూసేది ఎవరు? చూసేది మైండ్. అంతే, దట్ ఈస్ ద ఆన్సర్. బాడీకి ఆసక్తి ఉండదు. నువ్వు బాడీ కోసం రిలాక్స్గా ఉండాలనే అంతే. అసలు అంటే ఆ కళ్ళ ద్వారా చూస్తుంది మనస్సే. ఆ శరీరాన్ని వాడుకుంటుంది అది. దాని ద్వారా కూడా ఒక తాదాత్మ్యత శరీరం అనుభవించవచ్చు, చప్పట్లు కొట్టవచ్చు, కన్నీళ్ళు గార్చవచ్చు. బట్ మూల శ్రోత మనస్సే కదా. ఏది నిజంగా ఆధ్యాత్మిక అనుభవం అంటే ఈ మనస్సుని శరీర ధర్మాల నుంచి పక్కకు జరిపేది. సరిగ్గా చూస్తే నేను చెప్పగానే అర్థం కాకపోవచ్చు. బట్ వాట్స్ ఎవర్ బాడీ ఈజ్ డూయింగ్, మైండ్ ఈజ్ నాట్ ఇంటర్ఫియరింగ్. తద్వారా బాడీ రిలాక్స్ అయిపోయింది. ఇది ప్యూర్లీ నేను అనుభవిస్తున్న స్థితి. ఎవడేం చెప్పాడో నాకు అనవసరం. నేను దాన్ని బాడీ ధర్మాల్లోకి మనసు దూరడంలే. బాడీ ధర్మాల్లోకి అంటే బాడీ చేసే కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి ప్రకృతి పరంగా జరుగుతుంది. జ్ఞానోదయం అయితే తిరిగి ఆ బదులు జరుగుతాయి అంతే. సో మనస్సు దాన్ని ఇంటరప్ట్ చేయట్లే, ఎందుకంటే మనసుకున్న లక్ష్యాలు పడిపోయినాయి. చిన్న డౌట్ ఇక్కడ, అసలు మైండ్ లేనిది ఒక ఒక మూమెంట్ కూడా మనం జరపలేము, ఒక అంటే చిన్న యాక్షన్ కూడా మనం చేయలేము కదా. అంటే మైండ్ లేదంటే కంప్లీట్ మైండ్ లేకుండా ఎంతో కొంత అవసరం. మైండ్ అనేది ఒక టూల్. ఓకే, ఎంత అవసరం అంత ఉపయోగించుకో. ఓకే, అంటే జంతువులకు కూడా ఉంది కదా అంటే అట్లా కాకుండా దేనికైనా. ఇప్పుడు ఆ మైండ్ లోపల రకరకాల ధారణలు, భయాలు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లు ఉన్నాయనుకో, అది బాడీని ఎంత షాక్కి గురి చేస్తుంది. భయం మైండ్కి అవుతుంది, బాడీ కొలాప్స్ అవుతుంది. చూడు, అవినాభావ సంబంధం రెండింటికి. సరే, బాడీ అనేది గ్రాస్ రియాలిటీ. నువ్వు బాడీని శాంతపరిస్తే మైండ్ శాంతపడదు. బాడీ కంటే పవర్ఫుల్ మైండ్, దో ఇట్ ఈస్ ఇన్విజిబుల్. ఇది ఎట్టుందంటే ఇది కారాగారము, అది కారాగారానికి ఓనర్ లాగా పనిచేస్తుంది మైండ్. కానీ ఓనర్ మంచివాడైతే కారాగారం బాగుంటుంది. సో ప్రతి జ్ఞానోదయం పొందిన వ్యక్తి ప్రశాంతంగా చోట కూర్చోడా లేదా? కూర్చోవాలంటే మరి మైండ్ అడగాల్సిందే కదా. అందుకే మనసును హృదయంలో అణిచివేయి అన్నాడు. అది భాషలో అంటే మనసులో ప్రపంచాన్ని పక్కకు జరిపితే అదే హృదయం అయిపోతుంది. అప్పుడు ఆలోచనలంతా అవి సత్యానికి దగ్గరగాను, భేదభావం లేకుండాను, సామరస్యంలోను ఇట్లా పనిచేస్తుంది. ఒక ఉన్నతమైన ప్రమాణాలతో పనిచేస్తుంది. లేకపోతే తుచ్చమైన తాత్కాలికమైన ఆనందాల కోసం, కుట్రల కోసం, కుతంత్రాల కోసం, మోసాల కోసం, దుర్మార్గపు మార్గాలతో సంపాదించే డబ్బు కోసం, గెలవడం కోసం, ఓడిపోతే ఏమంటారు ఛాలెంజ్లు చేయడం కోసం మైండ్ ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ఆల్ అన్నెసెసరీ, 100% అన్నెసెసరీ. కానీ ప్రపంచం మనల్ని అట్లా ప్రవోక్ చేస్తుంది, చేసి మైండ్ని ఆ వైపు తీసుకెళ్తుంది. అదే ఇంపార్టెంట్ అనేలా ఒక భ్రమ కలుగజేస్తుంది. అది మనం నమ్ముతాం. చుట్టుపక్కల అందరూ అలాగే ఉన్నారు కనుక నీకు అట్లాగా చేయాలనిపిస్తుంది. దానికి బియాండ్గా ఆలోచించే నీకు మార్గమే ఉండదు. మైండ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ అంతే, అంతకు మించి దానికి ఏం లేదు. ఓకే.
అక్కడి నుంచి మైండ్కున్న ఒకనొక టెండెన్సీ ఆర్ క్వాలిటీ ఏంటంటే ఇట్ కెన్ కాంకాక్ట్. మైండ్ లోపల ఒక టమాటా ఉంది, మైండ్ లోపల మిరపకాయ ఉంది, టమాటా చట్నీ చేస్తుంది, రెండు కలిపి చట్నీ చేస్తుంది. అది మైండ్కున్న ఒక గ్రేట్ శక్తి అంతే. ఇంకొక చోట ఇప్పుడు బిర్యానీ దగ్గర నాకు క్వశ్చన్ ఉండిపోయింది. అదేంటంటే బిర్యానీ అంటే అనుభూతి మైండ్లో కలిగింది, తిందామని అనుభూతి కలిగింది, తినడానికి బాడీని కదిలించింది. అది ఫిజికల్గా బిర్యానీ ఒకటి ముందర ఉంది కాబట్టి. ఎందుకు నాన్న అది తీపి ఎక్కువ వేస్తున్నారు? నాకు తెలియట్లేదు, నేను తీపి ఎక్కువ తింటాను. నేను చెప్పేది నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తీపి వేయకుండా ఇస్తే మాకు నచ్చినంత కలుపుకుంటాం. అర్థమైందా? తాగేది ఎవరు? తాగేది ఎవరు? మీరు. అది నాకు అది నార్మల్ అనిపిస్తుంది, అందుకే అట్లా తెచ్చిన. నాకు కూడా చాలా నార్మల్ అనిపిస్తుంది తెలుసా, చెప్పట్లేదు నేను. ఈవినింగ్ తాగిన దానికంటే ఎక్కువ. అవును, ఇది శ్రీరామనవమి ఈరోజు. సరే, అది నీకు త్వరలో తెలుస్తుందిలే. కానీ ఏదో సినిమాలో డైలాగ్ ఉందా, నీకు షుగర్ ఉందంటే నాకు బెల్లం ఉందంటాడు. సో అట్లా నాకు బెల్లం ఉంది ఇప్పుడు. ఎనీవే, ఇప్పుడు బిర్యానీ చూపించింది కాబట్టి మైండ్ అనుభూతి చెందింది, దాని దగ్గరికి బాడీని తీసుకెళ్ళింది, కదిలించింది. బాడీ వెళ్ళి బిర్యానీని ఆస్వాదించింది, తినింది, సాటిస్ఫై అయింది. ఇప్పుడు బాడీ మైండ్ రెండు కలిపి అనుభవం అయింది. మరి ఇక్కడ జ్ఞానోదయం గురించి మాట్లాడితే కనుక అనుభూతి దేనికి కలిగింది, అనుభవంగా దేనికి మారింది? ఏంటి ఇక్కడ ఫిజికల్ అనుభూతి లేదు, ఇంకా ఫిజికల్ అనుభూతి దాటి అనుభవం అవుతుంది. ఓకే, అనుభవం అయిన తర్వాత అనుభూతి లేదు ఇంకా. ఓకే, మళ్ళీ అనుభూతి కలగాలంటే మళ్ళీ తలుచుకోవాలి కదా, తలంపే లేదు ఇంకా, ఎండ్ అయిపోయింది. మళ్ళీ చెప్తా, నీకు అర్థమైందారా? ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఒక ఒక దాని గురించినటువంటి తృష్ణ ఒకటి బయలుదేరింది. అంటే అనుభూతిగా మైండ్లో అనుభూతిగా బిర్యానీ తినాలన్న అనుభూతి మైండ్కి కలిగింది, అక్కడికి బాడీని లాక్కెళ్ళింది. కాబట్టి తిన్న వెంటనే అనుభవంగా మారిపోయింది శరీరానికి, మైండ్కి. అక్కడ అనుభవంగా అయింది. ఇక్కడ జ్ఞానోదయంలో ఎలా అనుభవంగా మారిపోద్ది ఇది? అంటే ఒక ఆలోచన రాగానే అది వెంటనే ఆచరణ ద్వారా, ఎలా? ఆచరణ ద్వారానే. ఇప్పుడు సన్యాసం తీసుకున్నాడు అనుకో, అనుభవించేది ఎవరు? ఆ సన్యాసాన్ని బాడీ కదా అనుభవించేది. బట్ట కట్టేది ఎవరికి? ఆ సన్యాసంలో నువ్వు ఈ ఆహార నియమాలంటే పాటించేది ఎవరు? 8 గంటలకు లేవాలి, 8 గంటలకు పడుకోవాలంటే పాటించేది ఎవరు? శరణాగతి ఎవరు అవుతున్నారు? కాళ్ళు మొక్కేది ఎవరు? మాధ్యమం నీకు మనస్సుకు, అందరూ మనస్సుకు పెద్దపీట వేస్తున్నారు. బాడీ కోఆపరేట్ చేయకపోతే అంత కొలాప్స్ అయిపోతుంది. సో ఏదైనా అనుభూతిగా మొదలయ్యి అది అనుభవంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఒకటి. ఇప్పుడు నువ్వు అన్న ప్రశ్నకి ఏంది జవాబు అంటే, ఆధ్యాత్మిక అనుభవం కూడా అనుభూతితోనే మొదలు. కానీ ఏందన్నా ఎక్కడ పెడతావు? ఓకే. సో అనుభూతిగానే మొదలై అది అనుభవం అయిన తర్వాత అనుభూతి డిసపేర్ అయిపోతుంది. అంటే దానికి సంబంధించిన ఆలోచన ఎండ్ అయిపోతుంది. దాని తర్వాత ఒక మ్యాజిక్ ఏం జరుగుతుంది? అనుభవం జీవన విధానం అవుతుందని చెప్పినే కదా, తద్వారా ఇంకే అనుభూతి ఉండదు. అదే మ్యాజిక్. అనుభూతి ఎందుకు? మళ్ళీ అనుభూతి కలగాలంటే మళ్ళీ గతంలోకి వెళ్ళాల్సిందే. ఏదైనా తిరిగి కావాలంటే పోతేనే కదా, పోనప్పుడు అయిపోయింది, ఇంకా అనుభూతి లేదు. ఒకవేళ అనుభూతి ఎప్పుడు వస్తుంది? అతను గనక ఎవరన్నా బలవంతం చేస్తే తన అనుభవాన్ని చెప్పినప్పుడు ఆ తిరిగి అనుభూతి చెంది చెప్తాడు ఆ ప్రాసెస్ని. ఇప్పుడు ఆత్మకథ అన్నది అనుభూతే. తన అనుభవాన్ని తిరిగి అనుభూతి చెందితే పుస్తకమైంది. నాకు గుర్తుంది ఆ రోజు మా గురువుగా అనేదో చెప్తాడు. మళ్ళీ తిరిగి అనుభూతి అంటే ఈజ్ రీలివింగ్ దట్ పాస్ట్ ఇన్ ద గుడ్ లైట్. బట్ స్టిల్ అతను వెళ్ళవలసిందే. ఒకవేళ ఎవ్వరు లేరు అనుకో, ఇక అనుభూతి లేదు ఇంకా. అంటే ఇప్పుడు ఇల్లు రూమ్ ఇది, ఇంటి బయట ఉంది, ఇంట్లో కూర్చుంటే ఎలా ఉంటుంది అని చెప్పి అక్కడ ఆలోచించేది అనుభూతి. ఇప్పుడు ఇంట్లోకి వచ్చి కూర్చున్నాం అంతే, ఇంతే, అది వెళ్ళిపోయింది. ఇంకా ఇది ఉంది. ఎవరిని అడిగితే చెప్పడం ఉంది కదా, నేను బయట ఉన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అని అదే అనుభూతిని మళ్ళీ వివరిస్తాను. ఇప్పుడు లోటుకు వచ్చింది, ఇది అనుభవంగా మారింది. ఎలా అంటే ఇలానే అంతే ఉన్నది. ఇలా చెప్పడం తప్ప దాన్ని అందుకే ఏమన్నారు? ప్రత్యక్షం కిం ప్రమాణం అంటే నీవే
ఆ అనుభవమై నిలబడ్డప్పుడు ఇంకా మాట్లాడేందుకు. అనుభవం ప్లస్ ఆధారం కూడా, అంటే ఆ అనుభవానికి ఆధారం కూడా నీవే. అంతే, ఇంక నీవే సత్యము, నీవే అనుభవం, నీవే ఎవ్రీథింగ్. అట్లా అది వెరీ మిస్టీరియస్ థింగ్ మనం డిస్కస్ చేసేది. 90% ఆఫ్ ద పీపుల్ బౌన్స్ అవుతుంది అని చెప్పింది. బౌన్స్ కావాలని కోరుకుంటున్నాం. ఎందుకు? హాయిగా ప్రపంచంలో ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ పెళ్లి చేసుకొని సంసారంలో ఉండి ఏడ్చుకుంటూ కొట్టుకుంటే ఏమో థ్రిల్ ఉంటుందిరా. ఇందులో ఏమీ లేదు. నా సుఖం, నా దుఃఖం, నా విజయం, నా పరాజయం, నా ధ్యానం, నా పరధ్యానం ఏముండవు ఇక్కడ. ఈ స్థితిలో ఏమి లేవు. ఇంకా కంప్లీట్ న్యూట్రల్, నిష్కామ కర్మ తప్ప ఏం మిగలదు ఇంకా. అంతే. నాకు తెలిసి నేను చెప్పిన సార్లు ఎవరు చెప్పాడు అంటే నిష్కామకర్మ మిగులుతుంది లాస్ట్కి. ఏ యోగమైనా చివరికి మిగిలేది నిష్కామకర్మనే. జ్ఞానోదయం అయిన తర్వాత ఏం చేస్తావు? ఒకవేళ జ్ఞానోదయం స్ట్రాటజీ అయితే తర్వాత ప్రచారం చేస్తావు, డబ్బులు దొబ్బుతావు. అసలు రియల్ జ్ఞానోదయం అయితే పని చేస్తావు, పోయి నిష్కామకర్మ చేస్తావు. జ్ఞానోదయం ఒక ఎన్ఫోర్స్డ్ అండర్స్టాండింగ్ అనుకో. నేను జ్ఞానోదయం ఇప్పుడు నా ఉద్యోగం చదువు అయిపోయింది కాబట్టి ఉద్యోగం చేయాలి, అంటే జ్ఞానోదయం అయిపోయింది కాబట్టి నేను దేశాన్ని ఉద్ధరించి అది బయలుదేరచ్చు, అది వేరే సంగతి, అది వేరే కథ. ఇఫ్ ఇట్ రియల్లీ హ్యాపెన్స్, అది సరైన న్యాచురల్ వేలో జరిగితే ఆ ఇమ్మీడియట్గా నీ మనసులో ఇక నేనేం చేయాలి, నేనేం చేయాలి, నేనేం అవ్వాలి, ఇలాంటివి ఏమీ లేవు. ఇంకా అయ్యే ఉన్నావు. ఏం చేసినా చేయడమే, ప్రతి కదలిక చేయడమే. చేస్తున్నాను కానీ కర్త లేడు, కర్మ మిగిలింది, కర్తాభావన పోయింది. ఫలితం వచ్చింది కానీ నేను దాన్ని ఆశించలేదు. అటు చెప్తున్నాడు. అట్లా మిస్టీరియస్ ఉంటుంది. అందుకే అది ఆకర్షిస్తుంది. ఈ ప్రపంచంలో అందం ఆకర్షించవచ్చు, డబ్బు ఆకర్షించవచ్చు. ఇదంతా తాత్కాలిక ఆకర్షణలే. టైసన్ సహజత్వం ఆకర్షించినంత ఏది ఆకర్షించదు భూమి మీద. అల్టిమేట్ అంతే. ఎవడు ఎట్లున్నాడు అట్లున్నాడు అంతే. వాడు రమణ మహర్షి అది ఆకర్షించబట్టలేదు కదా. అది నీకు చాలా ఆశ్చర్యమవుతుంది. అందరు డబ్బెంట పరుగుడుతున్నాడు, అతను పట్టించుకోవడం లేదు. అందరు పేరు ప్రఖ్యాతంట పడుతున్నారు, అతను నిర్మలంగా ఉన్నాడు. అందరిని పడిపోతుంటే బాధపడ్డారు, అతను ముసలితనంలోనూ ఒక నిశ్చలంగా నిర్మగర్భంగా ఉన్నాడు. అతను ఏవో కావాలని అందరు ఆటపడుతున్నాడు, అతను ఉన్న చిప్పలో హాయిగా గంజి తాగుతున్నాడు. అసలు ఎవరైనా గుర్తిస్తే బాగుండని పరిచయం అవుతున్నారు, ఎవరెవరో వచ్చి కాళ్ళు మొక్కినా ఏం పట్టించుకోవడం లేదు. ఇది ఆశ్చర్యం. ఎందుకంటే ఎవడైనా డబ్బు కావాలంటే ఏం ఆశ్చర్యం లేదు. నాకు వద్దంటే ఆశ్చర్యపోతారా లేదా? నిజంగా ఆశ్చర్యపోతారు. చాలా అద్భుతమైన కథలు ఉంది ఈ కాంటెక్స్ట్లో. కాబట్టి అంటే ఇది ఆలోచనకి ఏమాత్రం ఇందులో ప్రమేయమే లేదని అనుభవానికి తప్ప. అంతే, అది అనుభవమైంది, ఆలోచన అండి అయిపోయింది. మొన్న ఎవరు అడిగారు నిన్ను, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతుంటే ఇంకా ఆవిడ గురించి మీకు తెలుసుకోవాల్సిన చాలా ఉందంటే, అంటే నేను చెప్పిన నాకు తెలుసు అని చెప్పినారా? నేను నాకు చాలా విషయాలు తెలియదు. అసలు బజ్జీలోకి మిడిచెట్లతో దూరుతుందో తెలియదు నాకు. ఆమె చాలా దూరం. నాకు తెలిసింది నా గురించి స్వామి, వేరే వాళ్ళ గురించి నాకు తెలియాలని రూల్ ఉందా? అసలు తెలుసుకోకపోయినా ఏమి కాదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, తెలుసుకోకుండా ఏమవుతుంది? ఏమి కాదు బేసికల్లీ, అంతే. జార్జ్ గుడ్జీఫ్ దగ్గరికి ఒక బాగా చదువుకున్నాను వచ్చానంటే, నేను బాగా చదువుకున్నాను, నేను ఫిలాసఫర్ని, పుస్తకాలు రాశాను. నా దగ్గరికి కదా జనాలు రావాలి, మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మీకంటే ఎక్కువ నాకు తెలుసు అన్నాడు. గుడ్జీఫ్ ఇట్లాంటి టప్పా చబుత్రగాలని చాలామంది చూసినాడు అప్పటికి. అచ్చా, అరే పేపర్లు ఇరా సార్కి, ఏం తెలుసు పేపర్ మీద రాసి తీసుకురా అన్నట్టు. కానీ ఒక్కటి కండిషన్, దాంట్లో నీవంతకు నువ్వు తెలుసుకున్నదే ఉండాలి. ఎక్కడో పుస్తకాలను రాయకు. అయినా చాలా రాసుకొని తీసుకొచ్చాడు. ఇంత రాశావు, తక్కువ మాటలు చెప్పలేవా అని నేను మళ్ళీ రాస్తాను అని తిరిగి చదివితే అంత బయట సమాచారం ఉంది. తాజ్మహల్ ఎవరు కట్టారు అని పుస్తకంలో చదివా, నీకు తెలియదు కదా. అట్లా నీకు నిజంగా ఏం తెలిసింది?
అని క్వశ్చన్ చేసుకుంటే ఎవ్వడికేమీ తెలియదు. అంతే, ఎవరో చెప్పిన ఇన్ఫర్మేషనే ఉంది మా ఇంట్లో. జ్ఞానోదయం అంటే ఏంటంటే ఎవడో చెప్పింది కాకుండా నీ గురించి నీకు తెలిసింది. నువ్వు తెర్రిపప్పని, నువ్వు ఒక అనామకుడివని, ఒక కౌలిక్స్గా గొట్టంగానివని, నువ్వు ఉన్న ఈ క్షణం పీకిన పెద్ద ఫరక పడదని, ఆ గడ్డి మొక్కకి నీకు పెద్ద తేడా లేదని, కుక్క మరుగుతుంది నువ్వు మాట్లాడుతున్నావని, అది పోతుంది బాత్రూమ్కి నువ్వు పోతున్నావని, కానీ దానికి డైపర్ అక్కర్లేదు నీకు అవసరమని, ఇట్లా ఎన్నో తెలిసినాయి నీ గురించి. అది ప్యూర్ నీది. అది ఏదో ఊరికి సరదాగా పోల్చాను కానీ పోల్చకుండా కూడా తెలుస్తుంది. సో ఆ ప్రొఫెసర్ వెళ్ళి దాంట్లో సగానికి మ్యాటర్ తీసేసి మళ్ళీ వచ్చిన తర్వాత ఇదే నా ఫైనల్ అన్నాడంట. ఎదురుకున్నది గుడి చెప్పు కదా, ఒకసారి చూసి ఇస్తానని మళ్ళీ చూశానంట. మళ్ళీ అందులో సమాచారం ఫిల్టరింగ్ లాస్ట్ ఒక్క పేపర్ మీద రాశానంట. నాకేం తెలియదండి అని రాశాను. అమ్మాయి ఇది తెలుసు నీకు అట్లీస్ట్. ఇప్పుడు చెప్పు నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావు? అంత గాలి కొట్టుకపోయింది, టాటా బాయ్. రియల్ క్వశ్చన్ చేస్తే నువ్వు నిజం ఒప్పుకోవాల్సిందే. నీకేం తెలీదు, నీకు తెలిసిందంతా ఎవడోడో చెప్పింది తెలిసింది. ఇప్పుడు ఉగాది నీకెట్ట తెలుసు? ఎవ్వరు చెప్పకున్నా తెలిసేది నీకు ఒకటే, చలికాలం, ఎండాకాలం, వానాకాలం, వర్షం. ఈ మూడు తప్ప నీకు ఏ పండగ తెలీదు, శ్రీరామనవమి తెలియదు, ఉగాది తెలియదు, ఏమీ తెలియదు. నీ పుట్టినరోజు కూడా తెలియదు నీకు. క్యాలెండర్ చూసుకోకపోతే నీకు క్యాలెండర్ ఉందా లేకున్నా ఆకలి తెలుస్తుంది, నిద్ర తెలుస్తుంది, శృంగార భావన తెలుస్తున్నది, నీ ప్రశాంతత తెలుస్తుంది, హాయి తెలుస్తుంది, ఉదయం తెలుస్తుంది, సాయంత్రం తెలుస్తుంది. ఇవి కదా తెలుస్తున్నవి. అది ప్యూర్ తిండి అట్లా తెలుస్తుంది నీకు అనుభవంగా. నీ అంతకు నీవు తెలుసుకున్నది ఏది తెలుసుకుంటే నేనన్న భావన పోయిందో అదేమిటో తెలియదు. సమ్హౌ ఇట్ ఈస్ గాన్. క్లెయిమ్ చేసుకునేవాడు దొబ్బేశాడు ఇంటి నుంచి. వాడు ప్రపంచంలో ఎవరు చేయని వండర్స్ చేయొచ్చు, బట్ అతను గొప్పలు చెప్పుకోవట్లే. ఒకటే తెలిసి చెప్పాడు, నాకు సాధ్యమైంది చేశానండి. ఏముంది అందులో? ఎంత హంబుల్నెస్ ఉంచాడు ఇందులో. అద్భుతం చేశాడు. ప్రపంచంలో ఒక గొప్ప బొమ్మ చెక్కాడు. అహంకారి నేను కాబట్టి చెక్కాను. అక్కడి నుంచి వాడు ఆట స్టార్ట్ అవుతుంది. దీని నుంచి పేరు రావాలి, అది రావాలి, ముఖ్యమంత్రి దగ్గర ఫోటో, ఇవన్నీ వస్తాయి. రెండో కేటగిరీ వాడు, నాకు అనుకోకుండా సాధ్యమైంది, శరీరం సహకరించింది, రాయి కూడా దొరికింది, చెక్కానండి అన్నాడు. అయ్యే ఉందండి అందులో. అయ్యో మీరు ఎంత చక్కగా వంట చేస్తారు, అట్లనే చక్కగా బొమ్మ ఏముందండి, మీరెంతో నేనంతే. ఇక్కడ ఉంది అహంకార శూన్యత. కొందరు నంగి వేసేసి అట్లా మాట్లాడతారు, లోపల వేరే అనుకుంటూ వాళ్ళ గురించి నేను మాట్లాడతలేదు. జెన్యున్లీ ఇఫ్ యూ రియల్ అండర్స్టాండ్ లైఫ్, యూ ఫీల్ దట్ యు ఆర్ అబ్సల్యూట్లీ ఇన్సిగ్నిఫికెంట్. నిజంగా ఏ ప్రాధాన్యత లేని ఒక మామూలు ఒక పురుగును అంతే. చీమ చిన్న పురుగు, బొద్ది ఇంకా కొంచెం పెద్ద పురుగు, కుక్క ఇంకాస్త పెద్ద పురుగు, మనిషి ఇంకొంచెం పెద్ద పురుగు, ఏనుగు దానికంటే పెద్ద పురుగు. అన్ని పురుగులే భూమి తిరుగుతూ ఉన్నాయి. ఆ పురుగు లోపల ఇంకో పురుగు ఉంది మనసు అని, అది తొలుస్తూ ఉంది. ఏదో తిరుగుతున్నాడు, ఏదో సాధిస్తా అనుకుంటున్నాడు, ఏదో పీకా అనుకుంటున్నాడు. అంత అబద్ధం అని వ్యక్తులకు తెలుసు. ఎవరైతే చాలా వర్క్ చేశారో వాళ్ళు ఏకాంతం ఉన్నప్పుడు ఇంత చేశాం ఏమిటి. నువ్వు ఇప్పుడు సెలబ్రిటీ, ఈ క్షణం నువ్వు మన ముగ్గురం సూపర్ స్టార్స్ రూమ్లో కూర్చున్నావు అనుకో, నిజంగా ఈగో ఉంటుందా? ఏమీ ఉండదు అసలు. నిన్ను గుర్తించేవాడు లేకపోతే నువ్వెవడు? ఇది కదా క్వశ్చను. నువ్వు నీ సక్సెస్ అంతా వాళ్ళ చేతిలో బందీ అయి ఉంది. ఆ వాళ్ళు గుర్తిస్తేనే కదా నువ్వు ఉన్నది. అసలు ఆ గుర్తింపు కోరుకునే స్థితే పోయినప్పుడు ఇంక నువ్వెవడు, నేనెవడు? ఆ గుర్తింపు కోరుకుంటున్నవాడు కదా మనకు రిజిస్టర్ అవుతున్నది. ఆ రిజిస్ట్రేషన్ వాడు అనుభవిస్తున్నది గుర్తించేవాళ్ళు ఉన్నప్పుడు. ఉదయకిరణ్ ఎందుకు చచ్చిపోయాడు? గుర్తించేవాళ్ళు తగ్గిపోతున్నారు. అంతకుమించి ఏముంటుంది కారణం? ఈ కంపారిజన్ ఒపీనియన్ జడ్జిమెంట్స్ కూడా వెళ్ళిపోతాయని చెప్పావు. 100%. అసలు ఉన్నది నువ్వు ఒక్కడివైతే కంపారిజన్ పడుతావు. ఉన్నది అనుభవించినప్పుడు అభిప్రాయం ఏంది, జడ్జిమెంట్ ఏంది? ఎవరి పరిధిలో వాళ్ళు చేస్తున్నారని తెలిసి ఆ స్పృహ కలిగినప్పుడు ఇంకా గొప్ప ఏంది? ఇప్పుడు అహంకారం అనేది ఈ ఇంద్రియాల వల్ల తయారైందా? ఇంద్రియాల ద్వారా వచ్చిన సమాచారం ద్వారా అది కూడా కాదు, ఛాయిస్ వల్ల. ఛాయిస్ ఒకటి రకరకాల బిగినింగ్ లో అంటే లేదు, అయితే ఏర్పడుతుంది కదా. అహంకారం అన్నది ప్రత్యేకత. నువ్వు కోరుకుంటున్నప్పుడు నీకు ఏదైనా ప్రత్యేకత ఇచ్చినప్పుడు ఆ టైంలో అది నీకు నచ్చినప్పుడు, ఓహో గెలవడం ముఖ్యం, నేను గెలవాలి, ఇప్పటి నుంచి నేనే గెలుస్తాను, నేను అనేది అంటే శరీరము మనసులో ఉన్న సమాచారంతో తాదాప్యం. ఇది శరీరానికి సంబంధం లే.
నేను అంటే ఇక్కడ అది మెయిన్, అది మెయిన్ మెయిన్ చూపిస్తున్నాడు కదా, చూపిస్తున్నాడు ఉంది కాబట్టి ఇల్లుని కూడా చూపిస్తాడు. మరి నేను ఇంకెక్కడ ఉంది మరి మనసులో ఆలోచనగా ఉంది. ఆలోచన ఒక రీఇన్ఫోర్స్ స్ట్రాంగ్గా రాయిలాగా మారిపోయింది. దాన్ని కాపాడుకుంటూ తిరుగుతాం. అబద్ధం అని తెలిసిన మనిషి ఏమంటారు, జన్మతః లిబరేషన్లో ఉన్న రాను 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 ప్రపంచం బారిన పడి ఏదో సఫర్ అవుతాడు పాపం. అది వాడు తప్పు కాదు. మేలుకునే వాళ్ళ సంఖ్య అరుదు. మేలుకున్న వాడికి ఏమైనా బెనిఫిట్స్ వస్తాయి? ఏ బెనిఫిట్స్ రావు. జ్ఞానోదయం పొందడం వల్ల డబ్బు రాదు, పేరు ప్రఖ్యాతులు రావు. ఒకవేళ వచ్చినా అది తను క్లెయిమ్ చేసుకోడు కదా, బ్యూటీ అది. ఒకవేళ వచ్చినా దాన్ని అంటుకొడతాను. తన పని ఏదో తాను చూసుకుంటాడు, తన పాట తాను పాడుకుంటాడు, తన బొచ్చ తను కడుక్కుంటాడు, తన పక్క తాను సర్దుకుంటాడు, తన నిద్ర తాను పోతాడు. వీటన్నిటి మధ్యన తన ద్వారా ఏదైనా కార్యక్రమం జరగవలసి వస్తే తను మనసా వాచ కర్మణ దాంట్లో ఉంటాడు. దాని ద్వారా పేరు వచ్చినా తను పట్టించుకోడు. తనకి ఏ అభ్యంతరం లేదు. ఇది ఎవరికైనా ఇచ్చేయచ్చు అంటే పేరు ఎవరికైనా ఇవ్వచ్చు, నాదేం లేదు. ఐఎమ్ నాట్ ద ప్రొపరేటర్ ఆఫ్ దిస్. సమస్త విశ్వం నాలో నుంచి ఆ పని చేసేలా నన్ను ప్రవోక్ చేసింది అంతే తప్ప, నేను మాధ్యమాన్నే తప్ప నేను కర్తను కాదు అన్న ఒక స్ఫురణ నిరంతరము కలిగే అనుభవం ఆధ్యాత్మిక. అంటే ఈ అనుభవమైన జనన మరణ చట్టం నుంచి బయట ఆబ్వియస్లీ అంతే కదా. నేనన్నదే లేదు చిలుక, ఉన్నదే రాయరుక. నేనన్నదే లేదు చిలక, ఉన్నదే రాయిక ఎరుక. తరనానే నన్నారే తరనానే నన్న తరనారే నన్నారే నరనా. నేనన్నదే లేదు ఎరుక. పేరన్నదే లేదు చిలక, డబ్బన్నదో మాయ చిలుక. పేరన్నదే లేదు చిలుక, చిలుక డబ్బన్నదొక మాయ చిలుక. ఎదిగేది కలుక నిన్ని పలుక, సత్యమైన మాట పలుక. మనసన్నదే లేదు చిలక. ఉన్నదే నీవని తెలుసుకో చిలక, మనసన్నదే లేదు చిలక. టింటిరి టింటి టిరిటిరి డిండి టిరిటిరి డింటిరి డిండిరి డిండి టిరిటిరి డిండిరి టిరిటిరి డిండి టిరిటిరి డిండి. మా మిత్రుడు ఒకడు తన కొడుక్కి ఒక పేరు పెట్టాడు, శబ్దం అని. ఎందుకని? అదొక్కటే శాశ్వతం కనుక దానికి ప్రణవ్ అని పేరు. అంటే ఆది శబ్దం అది. ఈ భూమి మీద మొత్తం సైలెన్స్ ఉంటే వినిపించేది ప్రణవం. అని ఒక చిన్న వ్యాక్యూమ్, ఈవెన్ సౌండ్ ఆకాశాన్ని కూడా మైకులు పెట్టి రికార్డ్ చేశారంట. అటు వినిపిస్తుంది అంతే. ఇట్స్ జస్ట్ వైట్. ఆ వైట్ ఇప్పుడు ఒక బిందెలో చెవి పెడితే నీకు శబ్దం వినిపిస్తుంది. అట్లా గ్లాస్ పెట్టినా ఏది పెట్టినా అంటే అర్థమైంది, ఒక వాక్యూమ్, అందులో ఒక శబ్దం ఉంది. దానికి పుట్టుక లేదు, దానికి మరణం లేదు, అది గాలి నుంచి వస్తుంది, ఏమీ లేదు, వ్యాక్యూమ్ అంతే. అందుకే మీరు ఓం అనే గుర్తు చూసారా? ఓం ఇట్లా ఇట్లా ఉండి పైన చుక్క ఉంటుంది. అందరికి ఓంకారం తెలుసు, కానీ అట్లా అర్ధచంద్రాకారంలో చుక్క ఎందుకు ఉంటుంది ఎవరికి తెలియదు. తెలీదు. దానికి అనుస్వారం అని పేరు. అనుస్వారం రహస్యం అంతా చుక్కలో ఉంది. ఏంటి?
ఒక 3 సున్నాలు గీయండి. ఆ, రెండో సున్నా, మూడోది మా, ఆ లోపల ఇంకొక డాట్ పెట్టు, అక్కడ అయిపోతుంది. అది అనుస్వారం. దానికి ఆది లేదు, అంతం లేదు. అంటే ఈ రెండిటికి ఉందా? అది మనం భాషలో అట్లా చెప్పుకుంటున్నాం. అది ఆవుమా అంటలేదు. ఆ శబ్దంలో అక్షరాలు పలుకుతున్నాయి. ఆ అంటుంది. జస్ట్ ఇట్స్ నాట్ ఆవుమా. అట్లా వినిపిస్తుంది. అది మనకు భాష వచ్చు కాబట్టి మనం పోల్చుకుంటున్నాం కొంత. సో ఆద్యంతాలు లేనిది. మనకు మాండ్యూక్య ఉపనిషత్తులో దీని ప్రస్తావన వస్తుంది. అత్యంత చిన్న ఉపనిషత్తు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకసారి చదివితే అందులో కొన్ని రహస్యాలు ఉన్నాయి. మాండ్యూక్య ఉపనిషత్తులో నెక్స్ట్ మార్నింగ్ టాక్స్లో ఉపనిషత్తుల గురించి మాట్లాడాలని ఒక ఆలోచన. అందులో నేను ఎంచుకున్నవి ఎట్లయితే శంకరాచార్యుల వారు తాను ఎంచుకున్న 12 ముఖ్యమైన ఉపనిషత్తుల గురించి వ్యాఖ్య, అది శంకరాచార్యుల వారు ఎంచుకున్నందుకు ముఖ్యమైన ఉపనిషత్తులు అయ్యాయా, అవి ముఖ్యమైన ఉపనిషత్తులకు శంకరాచార్యులు ఎంచుకున్నారు ఎవరు తెలియదు. అది తెలియదు. ఏదైనా ఆయన భాష్యం ఆ 12 ఉపనిషత్తుల మీద రాశారని చెప్తారు. కొంతవరకు నేను అధ్యయనం చేస్తే అవును, కాకపోతే ఆయనకున్న చిన్న జీవితంలో ఇంకా స్పృశించి ఉండవచ్చు. సో అందులో అత్యంత పెద్దది బృహదారణ్యక, చిన్నది మాండ్యూక్య, దాని మధ్యన కఠోపనిషత్తు ఇవన్నీ ఉన్నాయి. చాందోగ్య ఉపనిషత్తు ఉంది. సో వీటన్నిటిలో కూడా ఆ విషయాన్ని చెప్పారు. జీవనం యొక్క మూలాలని రకరకాలుగా స్పృశించే ప్రయత్నం చేశారు మన పూర్వీకులు. వాళ్ళందరూ ప్రయత్నం ఏందిరా? ఉపనిషత్తులు ప్రవచించడానికి, వేదం చెప్పడానికి, లేకపోతే రమణ మహర్షి ఉపదేశాలని చెప్పడానికి, కృష్ణుడు భగవద్గీత చెప్పడానికి, అష్టావక్రుడు జనకుడికి అష్టావక్ర గీత చెప్పడానికి కారణం ఒక్కటే, అరే ఫ్రీ అయిపోరా, ఫ్రీ అయిపో, ఎందుకు ఆరాటపడుతున్నావు, ఎట్లా ఫ్రీ అవ్వాలి? ఓ శ్లోకం బయటకు వచ్చింది. మీరు చెప్పింది బాగుంది. ఎట్లా అంతే, ఏదన్నా అడుగు, ఎట్లని అడగకు. హౌ, నెవర్ ఆస్క్ హౌ. ఏదన్నా అడుగు, నెవర్ ఆస్క్ హౌ అనేది ఇంపార్టెంట్. ఎట్లా అడక్కు, ఎంక్వైరీలో ఎట్లా ఉండదు, చూడడం. అందుకే అనుభవం అనేది విస్తృతార్థం ఉన్న పదం. ప్రతిదీ అనుభవమే. బిల్డింగ్ మీదకి వెళ్ళి కింద మూతి పంట రాలగొట్టిన అనుభవమే ఇఫ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం. ఎవ్రీడే జరిగిందనుకో, అది అనుభవం కిందికి రాదు. అట్లా కాకుండా ప్రతిసారి నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు దాన్ని, అంటే ప్రతిసారి నువ్వు బాడీ మైండ్ కాంప్లెక్స్లో నువ్వు దాన్ని తీసుకుంటున్నావు అనుకో, అది అనుభవం అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రతిసారి ఫస్ట్ టైం అనిపించినట్టు అనిపించిందా? ఫస్ట్ టైమే అనిపించాలంటే ఒకటి కావాలి. ఏంద్రా లాస్ట్ మాట, ఏదైనా ఫస్ట్ టైమే అనిపించింది అనుకో. ఫస్ట్ టైం అనిపించాలంటే ఏం కావాలి? ఒక అమ్మాయి ముద్దు పెట్టింది ఫస్ట్ టైం, ఫస్ట్ టైం నా తొలి ముద్దు అనేది అంటే నీ గతంతో విముక్తి కలిగితే ప్రతిదీ అనుభవం ఏం చూడు అట్లా. రెండవది, ఏదైనా ఒకటే కలిగిన తర్వాత అనుభవం జారిపోతుంది కూడా. అంటే గతంతో విముక్తి కలిగింది, మళ్ళీ అది తిరిగి చప్పట్లు కొట్టావు, ఆహా అసలు వాటిని ఎక్స్పీరియన్స్ అని ఇట్లా చూడరా ఎంత శబ్దం వచ్చిందన్నావు, మళ్ళీ ఇంతకుముందు మర్చిపోయినావుగా. సో ఎవ్రీ టైం యూఆర్, చిన్నపిల్లలు అదే చేస్తారు, కుక్క అదే చేస్తుంది. ఫస్ట్ టైం మన జోగి చెప్పేది ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇది జారిపోతుంది, మళ్ళీ నువ్వు ఇంకా మళ్ళీ కోరుకుంటున్నావు. అసలు నువ్వు ఏది కోరుకోలే, బట్ వచ్చింది ఒకటి, వచ్చి నీ శరీరానికి అంటుకుంది మనసు దాటి, అది నీ శరీర ధర్మంగా మారిపోయింది అనుకో. అది అట్లాగే నిలిచిపోయింది కాబట్టి ఇంక మళ్ళీ కోరుకునేది లేదు. నిలిచిపోయింది, అనుభూతి వెళ్ళిపోయింది కాబట్టి ఆలోచన లేదు. అదేమిటి? అది అలా రావాలంటే చేయాల్సింది ఏమిటి? చేతులు చేయడానికి ఏమీ లేదు, మొత్తం రామాయణం అంతేంది. అదే కదా, నీకు చెప్పడానికి కష్టం కనుక్కొని ఇంత చెబుతున్నారు. సులువుని దాన్ని ఎందుకు చెప్తారు? ఇప్పుడు చాగడి కోటేశ్వర 2+2 = 4 అని ఎప్పుడని చెప్తారా? మాకు కూడా తెలుసు అంటారు. అట్లా కాకుండా ఇది ఇంత చెప్పినా అర్థం కాని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాడు మనిషి. ఏమంటారు కదా, ఏ ఇన్సాన్కి ఫిత్రత్ హై అంటారు. అంటే అదేంది, తప్పదు కర్మ, ఇదో టైప్ కర్మ అన్నట్టు.
కానీ కర్తాభావన లేడు కాబట్టి ఎన్నిసార్లు చెప్తాడు. అది బ్యూటీ. కర్తాభావన వచ్చిందా ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటాడు. కర్తాభావన లేకపోతే నాకు సాధ్యమని చెప్తుందా లేవా ఏముందంటాడు. కల్కిలో కూడా డైలాగ్ మనిషి మారడు మారలేడు అది హ్యూమన్ బీయింగ్ డిఫెక్ట్. దేంట్లో సినిమాలు ఉందా? కమలాసన్ అంటాడు. కమలాసన్ అది పాటించాలి కదా. ఎన్ని యుగాలు మారినాయి, ఎన్ని అని చేసినా మనిషి మారడు మారడు మారలేడు. మారలేడు. అంతే అది నీ తప్పు కాదులే, హ్యూమన్ బీయింగ్స్ ఉన్న డిఫిటెన్సీ. అంతే అంతే. జీవాత్మై ఉండు చిలుక అది ఇంతకుముందు ఒక పాట గుర్తు చేయమని చెప్పిన సునీతకి, అది దీంతో పాడుకుందామని. పాట గుర్తు చేద్దాం రాసుకొని చెప్పి మర్చిపోయినా. చంద్రుని మించు అందములికించు ముత్తు పాపాయివే, నిన్ను కన్న వారింట కష్టముల నీడ కరిగిపోయేనులే. కరుణతో జూచి కనక దుర్గమ్మ కామితము నీచులే, లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే. అన్నముడి చేర్చి ఆటలాడించు నాటి కథ పాడనా, నాటి కథ పాడనా, నిన్ను కలతలకు లొంగు కష్టముల కృంగు నేటి కథ పాడనా, నేటి కథ పాడనా. తరన నాన తరన నన తారనర నాన తాన నన తరన నాన మరక ముడియాడుదా. மலன்று மலராத பாடி மலர் போல మలరు విడివన్నమే. అంత మంచి పాటలో అసలు ఇది కూడా అనుభవమే. మా చివరికి ఒకటి ఏంటంటే, అంటే ఆధ్యాత్మికత అంటే ఏదో పొందడమో సాధించడమో కాదు, ఉన్నదాన్ని గుర్తించడము అని చెప్పారు. ఉన్నదాన్ని గుర్తించడము, దానికి అడ్డుగా ఉన్న తొలగించడం. అంతే అంతే అంతే. అంటే ఆ మాట ఎంత కష్టమో తెలుసా. ఉన్నదాన్ని గుర్తించడం, దాన్ని అనుభవించడం నిర్ద్వంద్వంగా. దేని గురించి ఆరాటం లేని స్థితి ఉంది, ఎప్పుడన్నా గమనించారా? అదే వెన్ యు ఆర్ రియల్లీ అండర్స్టాండ్ లైఫ్, ఆరాటం పోతుంది, పోరాటం పోతుంది, పీకులాట పోతుంది, ద్వేషం పోతుంది, భేదభావం పోతుంది. అది ఉండదు. అది బట్టతల అయ్యే కంటే ముందు ఒక్కొక్క ఇంటికి రాలిపోయినట్టు అన్నీ రాలిపోతాయి, 100% రాలిపోతాయి. ఇది నటన కాదు, ఇది స్ట్రాటజీ కాదు. అట్లా ఉండాలనుకొని ఉండడం ఉండదు, పడిపోతుంది అంతే. ఇట్ ఇస్ జస్ట్ గాన్. రిసరసో వైసా.